మీ కాలేజ్లో ఉన్న రూల్స్ సడన్గా ఫెయిర్నెస్ పేరుతో వేగ్గా చేంజ్ అయితే ఎలా ఉంటుందని మీరు ఊహించండి. ఇండియాలో ఇప్పుడు అలాంటి డిస్కషనే స్టార్ట్ చేసింది యూజీసీ బిల్ 2026. దాని అఫీషియల్ పేరు ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ 2026. ఇది 2012లో ఉన్న ఓల్డ్ యూజీసీ రూల్స్ నుంచి ఒక బిగ్ షిఫ్ట్. అందుకే కంట్రీ మొత్తం మీద హెవీ డిబేట్ జరుగుతుంది. ఈ బిల్ ఐడియా ఏంటంటే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ని స్ట్రాంగ్గా లీగలీ బైండింగ్గా చేయడం, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని క్లియర్గా స్టాప్ చేయాలి అని చెప్తుంది. డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డిఫైన్ చేస్తుంది. అండ్ కాలేజెస్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్, ఈక్విటీ కమిటీస్, ప్రాపర్ కంప్లైంట్ సిస్టమ్స్ కంపల్సరీ చేస్తుంది. సో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ క్విక్గా రిపోర్ట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఈ బిల్ని అపోజ్ చేస్తూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. కొంతమంది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఈ రూల్స్ కొన్ని గ్రూప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని సైడ్ లైన్ అయిపోతున్నారు అని వరీ అవుతున్నారు. ఈ ప్రొటెస్ట్ మల్టిపుల్ సిటీస్లో స్ప్రెడ్ అయ్యి లీగల్ ఛాలెంజెస్ వరకు వెళ్ళింది. ఇందుకే 29 జనవరి 2026 రోజు సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఈ న్యూ యూజీసీ రూల్స్ ఇంప్లిమెంటేషన్ని టెంపరీగా పాజ్ చేసింది. కోర్ట్ రివ్యూ కంప్లీట్ అయ్యే వరకు 2012 యూజీసీ రెగ్యులేషన్సే కంటిన్యూ అవుతాయని కూడా చెప్పింది. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.